సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర. 2వ పుస్తకము యువకుడు అతని నిరాశ, 1933 నుండి 1946 వరకు. రచయిత ఓవెన్ జార్జన్ సేన్. 14వ అధ్యాయము భవిష్య గుడారము చూపబడెను, 1933 సంవత్సరం. జూన్ నెల 1933లో విలియం బ్రెన్హామ్ ఏర్పరిచిన మొదటి సువార్త కూటములకు హాజరైన వేల మంది ప్రజలలో అనేకులు గుడారములలో కూడికలు ముగిసిన తర్వాత తిరిగి వారి సొంత సంఘములకు వెళ్ళిపోయారు. కానీ నూతనముగా మార్పు చెందిన కొద్దిమంది ముందు ఏ సంఘమునకు చెందనివారు. వీరిలో అనేక మంది బిల్లీ ఆదివారము ఆరాధనలకు క్రమముగా హాజరవుతున్నారు. అతడు అద్దెకు తీసుకున్న హాలు ప్రజలకు సౌకర్యముగా చాలకపోవటం వలన బిల్లీ మరి ఒక కట్టడము కోసము వెదకవలసి వచ్చింది. జెఫర్సన్ విల్లోని 8వ వీధి మరియు పెన్ వీధి రెండూ కలిసిన కూడలి వద్ద రోడ్డు ప్రక్కగా ఒక చిన్న సరస్సు ఉన్నది. దాని నిండా కలువ పువ్వులు పెరిగాయి. బిల్లీ కుటుంబము నివసించే గృహమునకు దగ్గరగా ఈ సరస్సు ఉన్నది. ఆరాధన జరిపే హాలు నుండి ఇంటికి నడిచి వచ్చేటప్పుడు బిల్లీ ఈ కొలను ప్రక్కన పెరిగిన అడవి కలుపు మొక్కల మధ్య మోకరించి అనుకోని ఈ సమస్య గురించి ప్రార్థించాడు. ప్రభువా, నేను ఏమి చేయాలి? ఈ సంఘము ఎక్కడకు వెళ్ళాలని మీరు కోరుచున్నారు? అతడు చుట్టూ పరికించి చూశాడు. పచ్చని కలువ పూల ఆకులు ఆ నీటి మీద అనేక పళ్ళెముల వలె తేలియాడుచున్నవి. ఆ పువ్వులు ఎంత అందముగా నిలవబడి ఉన్నవి! కొన్ని తెలుసు, కొన్ని గులాబీ రంగులలో ఉన్నాయి. ఆ కలువ పూలు బిల్లీని ఎంతో ఆశ్చర్యపరిచాయి. అవి ఏ విధముగా చెత్త చెదారము బురద నిండిన సరస్సు అడుగు నుండి సూర్యకాంతిలోనికి చొచ్చుకొని వచ్చి ఎంతో శుభ్రముగా ఆహ్లాదకరముగా కనిపిస్తున్నాయి. అది పాపం అనే చెత్త నుండి యేసుక్రీస్తు అనే వెలుగులోనికి ఈ మధ్యనే వచ్చిన బిల్లీ యొక్క సొంత జీవితమును జ్ఞప్తికి తెచ్చినది. అలాంటి అద్భుతములు జరిగించగలిగిన యేసుక్రీస్తు ఎంత అద్భుతమైనవాడు! దేవుని సింహాసనము నుండి సంధించబడిన బాణము వలె ప్రత్యక్షత అతనికి కలిగినది. అతని సంఘము ఇక్కడ ఉండబోచున్నది ఖచ్చితముగా ఇక్కడే. ఈ కలువ పూలున్న సరస్సులో బిల్లీ లేచి సరస్సు ఒడ్డున నడుస్తూ దానిని కొలత వేశాడు. అతని హృదయము ఉత్తేజముతో నిండినది. అవును, ఇది పరిపూర్ణమైనది. అతడు నిర్మిస్తాడు. ఆ ప్రత్యక్షత మనసులో ఉండగానే అనేక సందేహములు అతని చెవులలో ప్రతిధ్వనించాయి. తల్లిని, సహోదరులను, సహోదరీలను పోషించుటకు ఎంతో కష్టపడే తాను ఈ స్థలమును కొని మందిరమును ఎలా నిర్మించగలడు? అతడు పేదవాడు. అతని బోధించే సంఘ సభ్యులు కూడా పేదవారు. అప్పుడు మునుపెన్నడూ ఎరుగని గొప్ప ఆర్థిక మాంద్యం ఉన్నది. సంఘములోని అనేక మంది పురుషులు నిరుద్యోగులు. మందిర నిర్మాణమునకు ధనము కూర్చుట అసాధ్యమైన కలవలే అనిపించినది. అయినప్పటికీ ఇది నిజముగా దేవుని నుండి వచ్చిన ప్రత్యక్షత అయితే ఏదో ఒక రీతిగా మార్గము సరళము చేయబడుతుంది. దానిని గూర్చి బిల్లీ సంఘ సభ్యులతో చర్చించాడు. ఆశ్చర్యకరముగా సంఘ సభ్యులు తమకున్న అతి కొద్ది వనరుల నుండి మొదటి విడత కట్టవలసిన ధనమును సమకూర్చినాడు. కొద్ది వారములలోనే ప్రణాళిక రేఖాచిత్రము గీయబడినది. సరస్సు పూడ్చినారు. రుణము సమకూర్చబడినది. ఆగస్టులో పునాది వేశారు. సిమెంటు, ఇటుకలు మందిరపు స్థలమునకు చేర్చబడ్డాయి. సిమెంటు, ఇటుకలు 2వ వరుస వేయుటకు ముందు బిల్లీ ఒక ప్రతిష్ఠారాధన కార్యక్రమము జరిగించి దీర్ఘ చతురస్రాకారపు పునాది మీద మూలరాయిని నిలపాలని ఆశించాడు. ఆరాధనా కార్యక్రమము ఉదయమున బిల్లీ 6 గంటలకు మేల్కొన్నాడు. బయట పక్షులు కిలకిలా రాగాలు చేస్తున్నాయి. తేనెటీగల ఝుంకారములు చేస్తున్నాయి. తన గది కిటికీ మీద వ్రేలాడుచున్న సువాసన వెదజల్లే పూలతీగ గది అంతటిని సువాసనలతో నింపినది. తల క్రింద చేతులు పెట్టుకుని ఆనందకరమైన క్షణములు ఆస్వాదిస్తూ బిల్లీ అలాగే చాలాసేపు పడక మీద ఉన్నాడు.
ఆలోచిస్తున్నాడు. ఓ గొప్ప యెహోవా, నీవు ఎంత అద్భుతమైన వాడవు! కొంతసేపటి క్రితం అంతా చీకటి, ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు. ప్రకృతి సంతోషిస్తున్నది. అలాగే త్వరలో చీకటిగా అతి చల్లని స్థితిలో ఉన్న ఆత్మీయ ప్రపంచము కూడా నీతి సూర్యుడు ఉదయించుటను బట్టి సంతోషిస్తుంది. ఆయన రెక్కల క్రింద స్వస్థత ఉన్నది. అతడు అలా పరుండి ఉండగా అంతరంగము నుండి స్వరము, లేచి నిలవబడమని ఆజ్ఞాపించినది. బిల్లీ పడక మీద నుండి లేచి కిటికీకి ఎదురుగా నిల్చున్నాడు. అకస్మాత్తుగా ఆ గదిలో ఎవరో ప్రత్యక్షమైనట్లు అనిపించినది. ఒక ఒత్తిడి వలె, కాని దుష్టమైనది కాదు, భయపడే ఒత్తిడి. ఆ ఉనికి ఆయనలో భక్తిపూర్వకమైన సంభ్రమాన్ని కలిగించినది. ప్రభువు స్వయముగా ఆయన దగ్గరకు సమీపించినట్లు అనిపించినది. బిల్లీ తన ఎదురుగా ఉన్న 3 గోడలను పరిశీలనగా చూశాడు. గది ఖాళీగా కనిపించినది. అతడు వెనుకకు చూచుటకు తిరిగాడు. వెంటనే దర్శనములోనికి దిగినాడు. అతడు తనను తాను యేసుకు యోహాను బాప్తిస్మమిచ్చిన యోర్దాను నదీ తీరమున చూశాడు. అక్కడున్న ఒక గుంపుకు బిల్లీ సువార్త ప్రకటిస్తుండగా అతని వెనుక గుర్రు గుర్రుమనే శబ్దములు, కీచు కేకలు విన్నాడు. అతడు తిరిగి చూడగా నది ఆవల నిర్మించబడిన పెద్ద పందులశాల కనిపించినది. దాని నిండా పందులు ఉన్నాయి. బహు భయంకరమైన దుర్గంధము వెదజల్లుతూ ఉన్నది. బిల్లీ వ్యాఖ్యానించాడు, ఈ స్థలము కలుషితమైనది, ఇలా జరుగుటకు వీలులేదు. ఈ స్థలము యేసు నడిచినది పరిశుద్ధమైనది. అప్పుడు ప్రభుదూత ప్రత్యక్షమయ్యాడు. బిల్లీని ఆ స్థలము నుండి లాగివేసి జెఫర్సన్ విల్లోని 8వ వీధి మరియు పెన్ వీధి కోడలిలో నిలవబెట్టాడు. ఒకప్పుడు కలవ పూలతో నిండిన సరస్సు ఉన్న స్థలములో సిమెంట్ ఇటుకలతో నిర్మించిన ఒక పెద్ద కట్టడము కనిపించుతున్నది. దానిమీద బ్రెన్హామ్ గుడారము అని వ్రాయబడినది. ఆ దూత అతనిని లోపలకు తీసుకువెళ్ళాడు. బిల్లీ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ మందిరము ప్రజలతో కిక్కిరిసిపోయినది. ప్రతి కుర్చీ నింపబడుటే కాదు, ప్రజలు కుర్చీల వరుసల మధ్య గోడలకు ఆనుకొని నిలవబడి ఉన్నారు. ఆ గది ఒక చివరలో 3 సిలువలు వేలాడుచున్నవి. ఒకటి ప్రసంగ వేదిక ముందు, 2 ప్రక్కల ఒక్కొక్క సిలువ ఉన్నాయి. ఆ దర్శనములో బిల్లీ ప్రసంగ వేదిక వెనుకగా నిలవబడి అన్నాడు, ఓ, ఇది అద్భుతము, ఇది మహిమకరమైనది. ఈ గుడారమును నాకు ఇచ్చిన దేవా, నీవెంతో మంచివాడవు. అప్పుడు ప్రభువు దూత చెప్పాడు, కాని ఇది నీ గుడారము కాదు. ఖచ్చితముగా ఇది నా గుడారము. బిల్లీ వ్యతిరేకత తెలిపాడు. దూత తిరిగి చెప్పాడు, లేదు, వచ్చి చూడు. దూత బిల్లీని పైకెత్తి తేటగా నీలి రంగులో విస్తరించబడిన ఆకాశం ఎదుట నిలవబెట్టాడు. దూత చెప్పాడు, ఇది కాబోయే నీ గుడారము. చుట్టూ చూసిన బిల్లీ తాను ఒక పండ్ల తోట మధ్య నిలవబడి ఉండుట చూశాడు. 20 అడుగుల ఎత్తులో ఉన్న పండ్ల చెట్లు 2 వరుసలలో నిలవబడి ఉన్నాయి. వాటి మధ్య ఖాళీ స్థలము ఒక బాట వలె ఉన్నది. ఆ చివరలో ఒక పెద్ద చెట్టు ఆ 2 వరుసలకు సమాన దూరంలో నిలవబడి ఉన్నవి. ఒక వరుసలోని చెట్లన్నీ యాపిల్ చెట్ల వలె కనిపించాయి. 2వ వరుసలోని చెట్లు రేగి చెట్లు వలె ఉన్నాయి. వాటి వేరులు వింతగా ఆకుపచ్చ రంగులో ఉన్న బకెట్లలో ఉన్నాయి. అతని కుడి ఎడమ 2 వైపులా 2 చెట్ల వరుసలకు ఎదురుగా ఒక ఖాళీ కుండ ఉన్నాయి. పరలోకము నుండి ఒక స్వరము ఉరుము వలె ధ్వనించినది, కోత విస్తారము, కాని పనివారు కొద్దిమంది. బిల్లీ అడిగాడు, ప్రభువా, నేను ఏమి చేయగలను? అతడు చూస్తుండగా తన గుడారపు దర్శనములో చూచినట్లుగా ఆ చెట్లు బల్లల వలె కనిపించాయి. బాట చివరగా ఉన్న 3 చెట్లు 3 సిలువల ఆకారముగా మారిపోయాయి. బిల్లీ అడిగాడు, దీని భావము ఏమిటి? ఈ ఖాళీ కుండలు దేనికి సాదృశ్యం? ఆ దూత జవాబిచ్చాడు, నీవు ఆ 2 కుండలలో నాటాలి.
బిల్లీ ఆ రెండు చెట్ల వరసల మధ్యలో నిలవబడి ఆపిల్ చెట్టు కొమ్మ విరిచి ఆ వరుసకు ఎదురుగా ఉన్న ఖాళీ కుండలో నాటాడు. వెంటనే ఆ కుండలోని చెట్లు ఎదిగాయి. ఆ చెట్లు ఎత్తు పండ్ల తోటలోని చెట్లంత ఎత్తు ఎదిగాయి. తరువాత గొప్ప గాలి ఆ చెట్లను కుదిపాయి. మరియు స్వరము పలికినది, నీవు చక్కగా చేశావు, నీ చేతులు చాచి పంటను కోయుము. బిల్లీ రెండు చేతులు చాపాడు. ఒక చేతిలో పసుపు రంగులో ఉన్న పండిన యాపిల్ పడినది. అతని రెండవ చేతిలో పసుపు రంగులో పండిన పెద్ద రేగిపండు పడినది. ఆ స్వరము చెప్పినది, ఆ ఫలము తిను, అవి రుచికరమైనవి. బిల్లీ ఒక దానిని కొరికి తిన్నాడు. తరువాత మరి ఒక దానిని కొరికి తిన్నాడు. అవి రెండు తియ్యగా రుచికరముగా ఉన్నాయి. ఆ స్వరము తిరిగి చెప్పినది, కోత విస్తారము, పనివారు కొద్దిమంది. ఇప్పుడు బిల్లీ గమనించాడు, బాటకు చివరన ఉన్న పెద్ద చెట్టు ఇంకా శిలువ ఆకారంలో ఉన్నది. ఆ చెట్టు కొమ్మలు యాపిల్ మరియు రేగి పండ్లను గుత్తులు గుత్తులుగా కలిగి ఉన్నది. బిల్లీ ఆ బాట వెంట పరిగెత్తి ఆ చెట్టు మొదలు దగ్గర కోలబడి బిగ్గరగా, ప్రభువా, నేను ఏమి చేయగలను అన్నాడు. బలముగా వీస్తున్న గాలి ఆ చెట్లను కుదుపుట వలన యాపిల్ పండ్లు, రేగి పండ్లు బిల్లీ మీద వర్షపు చినుకుల వలె రాలాయి. ఆ స్వరము 3 సార్లు చెప్పినది, నీవు ఈ దర్శనము నుండి బయటకు వచ్చిన తరువాత తిమోతి 4 చదువుము. తరువాత బిల్లీ తన పడక గదిలో ఉన్నాడు. అతడు దర్శనములో ఉన్నప్పుడు కొంత సమయం గడిపినట్లుగా సూర్యుడు ఆకారంలో కొంత పైకి వెళ్ళాడు. బిల్లీ తన బైబిల్ తీసుకొని 2వ తిమోతి తెరిచాడు. అతడు 4వ అధ్యాయమును నెమ్మదిగా ప్రతి పదమును గూర్చి ఆలోచిస్తూ ఆ దర్శనముతో పోలుస్తూ చదివాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థకుని పరిచయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. బిల్లీ బైబిల్ నుండి ఆ పేజీని చింపి ప్రతిష్ట ఆరాధన కార్యక్రమమునకు తనతో తీసుకువెళ్ళాడు. అది పని దినము కనుక కేవలము 50 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది స్త్రీలు, పిల్లలు. మేజర్ ఉల్రే, వాలంటరీస్ ఆఫ్ అమెరికా తన బృందంతో సంగీతము వినిపించుచుండగా బిల్లీ మూలరాయిని తడి సిమెంటులో స్థిరముగా నిలిపాడు. నూతన నిబంధన సంఘమునకు యేసుక్రీస్తు మూలరాయి అని ప్రకటించిన వాక్యమును సాదృశ్యముగా బిల్లీ ఆ మూలరాయిని నిలిపాడు. బిల్లీ ఆ మందిరం యొక్క మూలరాతిని నిలుపుచున్నప్పుడు ఈ సంఘము ప్రధాన మూలరాయి అయిన యేసుక్రీస్తు బోధలకు అనుగుణముగా ప్రతిష్ఠించబడుతుందని ప్రకటించాడు. తరువాత ప్రజలు నాణెములు, జ్ఞాపికలు, ప్రార్థనా విన్నపములున్న కాగితములను ఒక చిన్న పెట్టెలో ఉంచి మూలరాయి ప్రక్కన ఉంచారు. ఉదయము తన బైబిల్ నుండి చింపిన పేజీని బిల్లీ తన వంతుగా అందులో ఉంచాడు. ఆ కాగితం మీద ఈ ప్రవచన వాక్యములున్నాయి. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. 8వ వీధి, పెన్ వీధి, జెఫర్సన్ విల్లోని బ్రెన్హామ్ గుడారము.